బయటికి వచ్చినట్టు ఈరోజు అన్నగారి సలహా మేరకు ఇవాళ మరి తన కోర్ కమిటీలో మన ప్రస్థానం తీసిందంటే మరి అన్నగారికి వాస్తవం కూడా చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగినని నేను భావిస్తున్నా. మరి రాబోయే రోజుల్లో సభకు నమస్కారం. ఈనాటి సమావేశానికి నా ప్రధాన కార్యదర్శి మామినారాయణ గారు, కోశాధికారి. ఇక్కడ నుంచి మనం తెలంగాణ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా ఇదే అప్రత అనేది అనుమానం. ఆనాడు చంద్రబాబు నాయుడు మద్దతు, ఎందుకంటే ఆయనతో ఒక సబ్ ప్లాన్ బడ్జెట్ విషయంలో ఒక మరి మనల్ని కలుస్తారో లేదో, నేను ఎప్పుడు ఫోన్ చేసినా వింటలేనగానే అన్న అందేనని ఫోన్ చేసి జవాబు ఇచ్చేవారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం మేము ఇవాళ ఇక్కడ సమావేశమై చర్చించుకున్నాం. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు చేసిన పోరాటానికి లొంగి ఇవాళ మొట్టమొదటిసారిగా ఒక నిర్ణయానికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజలుగా మేము విజయం సాధిస్తామన్నటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ సీమాంధ్ర పాలకులు, అక్కడి ముఖ్యమంత్రులు మరొక్కసారి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకున్న సమాచారం. అదే జరిగితే ప్రపంచ చరిత్రలోనే అత్యంత హీనమైనటువంటి చరిత్ర సీమాంధ్ర పాలకులు అవుతుంది.